దేశ ప్రజలు రాహుల్ను మెచ్చుకుంటుంటే మోదీకి కంటగింపుగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. పార్లమెంట్లో మోదీ ప్రతిపక్ష నాయకుడిని అవమానించే విధంగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాహుల్వి పిల్ల చేష్టలు అన్న మోదీ ఎక్కడా తన పెద్దరికం చూపించలేదన్నారు. కాంగ్రెస్ కి వచ్చినవి 99 సీట్లే అంటున్నారని, గతంలో బీజేపీకి 2 సీట్లే వచ్చిన సంగతి ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. మిత్రపక్షాల సపోర్టుతోనే ఎన్డీఏ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోవద్దని సూచించారు నిరంజన్. రాజ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయటం జరిగిందన్న మాట మనం చేస్తా ఉన్నాం. అందుకు గాను ప్రధానమంత్రి మోడీ గారు బహిరంగంగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మోడీ గారు రాహుల్ గాంధీ గారి పిల్ల చేష్టలని మాట్లాడటం జరిగింది, బాలక్ బుద్ధి అని అనడం జరిగింది. మరి రాహుల్ గాంధీది బాలక్ బుద్ధి అయితే పెద్దరికమేమన్నా చూపెట్టిండా, పెద్దతనం చూపెట్టిండా అంటే అది ఎక్కడ కనబడలేదన్న మాట బడ చేస్తా ఉన్నాం. ఉన్కా బడాపన్ కहीं पर नहीं दिखा, మోడీ కా బడాపన్ కहीं पर भी नहीं दिखा. కాంగ్రెస్ను రాహుల్ గాంధీనే కాక నెహ్రూను కూడా టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయటం జరిగింది. సందర్భం విషయం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దేశాల్లో ఏం జరుగుతున్నావో ఆ విషయంపై రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగితే ఈయన మాత్రం నెహ్రూ దగ్గర నుంచి నెహ్రూ ఈ దేశానికి ఏం సేవ చేయనట్టు ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్న మాట మాట్లాడుతూ ఉన్నాను. మరొక మాట ఆయన మాట్లాడటం జరిగింది, వీళ్ళకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి 99 సీట్లు మాత్రమే, వీళ్ళు 99 100 వచ్చినవని చెప్పుకుంటారు, చంకలేసుకుంటుండ్రనే మాట ఆయన ఆ పద్ధతిలో మాట్లాడిండు. మొత్తం 543 సీట్లలో కాంగ్రెస్కి వచ్చింది 99 అనే మాట ఆయన చెప్పిండు. నేను